వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి ఎన్డీఏ ప్రభుత్వానికి సంబంధించినటువంటి సలహాదారులు మరియు కన్సల్టెంట్ల లిస్ట్ అనేది చాలా పారదర్శకంగా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్కి సంబంధించి అడిగినటువంటి ప్రశ్న పరంగాను, అలాగే ఆంధ్రప్రదేశ్ శాసనసభ 5వ సమావేశంలో ప్రశ్న నంబర్ 1331 ప్రకారం అడిగినటువంటి దానికి సవివరమైన సహేతుకమైన సమాధానాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి దాపరికాలు లేకుండా వాళ్ళు ఇవ్వడం జరిగింది. ముందుగా ప్రశ్న అడిగినటువంటి వ్యక్తులు అసెంబ్లీకి వెళ్ళనటువంటి ప్రశ్నలు అడిగినటువంటి ఎమ్మెల్యేలు తాటిపర్తి చంద్రశేఖర్, బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, మత్స్యరాస విశ్వేశ్వరరాజు ఎమ్మెల్యేలు. వీళ్ళు అసెంబ్లీకి వెళ్ళాల, కానీ ప్రశ్నలు మాత్రం అడిగారు. అసెంబ్లీకి వెళ్ళనటువంటి ఎమ్మెల్యేల ప్రశ్నలు ఎవరు అడుగుతారు, వాటికి సమాధానాలు ఎలా ఇస్తారు అనేటువంటిది శాసనసభ గౌరవ స్పీకర్ చింతకాయల అయినపాత్రుడు గారు, అట్ ద సేమ్ టైం డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు తెలియజేయాల్సిందిగా ప్రార్థన. సరే, సమాధానం ముందు చూసేద్దాం. ప్రశ్న: గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు దయచేసి ఈ క్రింది సమాచారాన్ని తెలియజేస్తారా? 2024 జూన్ నుండి ఇప్పటి వరకు ప్రభుత్వం నియమించినటువంటి సలహాదారులు మరియు కన్సల్టెంట్ల వివరాలు ఏమిటి? వారికి చెల్లిస్తున్న జీతాలు మరియు భత్యాల వివరాలు ఏంటి? అంటే మరి మన దాంట్లో ఏకంగా 750 మంది దాకా ఇష్టం వచ్చినట్టు పెట్టుకున్నారు కదా పేర్లు. ఇవన్నీ కూడా ఎవరెవరు ఉన్నాయి ఏంటనేటువంటిది అసంఖ్యాకంగా ఉన్నటువంటి సలహాదారులు, అఫీషియల్, నాన్ అఫీషియల్, కన్సల్టెంట్, గౌరవ, ఇలా ఎన్నో పేర్లు పెట్టారు వాటికి. ఇక్కడ అలా ఏమైనా ఉన్నారా అని వీళ్ళకి అనుమానం వచ్చింది. అనుమానం వచ్చినటువంటి దానికి పూర్తిగా సమాధానం ఇచ్చారు. 2024 జూన్ నుండి ఇప్పటి వరకు ప్రభుత్వం అక్షరాల 20 మంది సలహాదారులు మరియు 12 మంది కన్సల్టెంట్లను నియమించింది. వివరాలు అనుబంధంగా జతపరచడమైనది. మరియు సలహాదారులు మరియు కన్సల్టెంట్లకు చెల్లించబడుతున్నటువంటి జీతాలు మరియు భత్యాల వివరాలు అనుబంధంగా జతపరచడమైనది. పై సమాధానం గౌరవనీయుల ముఖ్యమంత్రి గారి ఆమోదం పొందింది. సాధారణ పరిపాలన రాజకీయ శాఖ నోట్ నంబర్ 31240008 11 ఫిబ్రవరి 2026 నాటికి ఇది ఇవ్వడం జరిగింది. అనెక్ష్యూర్ టు LAQ 1331 తాటిపత్తి చంద్రశేఖర్ ఎమ్మెల్యే అండ్ 2 అదర్ ఎమ్మెల్యేస్ అడిగినటువంటి దానికి సమాధానంగా Honorary Advisors with Cabinet Rank Shri G. Satish Reddy, Honorary Advisor to the Government, Aerospace and Defence Manufacturing Hub, Satish Reddy గారికి ఇచ్చారు. సుచిత్ర ఎల్లా, Honorary Advisor to Government, Handlooms and Handicrafts Development. వీరికి సాలరీ పర్ మంత్ అలవెన్సెస్ అనేవి ఏమీ మెన్షన్ చేయలేదు, క్యాబినెట్ ర్యాంక్ మాత్రమే ఇచ్చారు. డాక్టర్ KPC గాంధీ, Honorary Advisor to Government, Forensics and Police Technologies. శ్రీ శ్రీధర పనికేర్ సోమనాథ్, Honorary Advisor to Government and Space Technology. డాక్టర్ మంతెన సత్యనారాయణరాజు, Advisor to Government, యోగా అండ్ న్యాచురోపతి. ఇక అడ్వైజర్స్ విత్ క్యాబినెట్ ర్యాంక్, హానరరీ అడ్వైజర్స్ ఏమో 5 అండి విత్ క్యాబినెట్ ర్యాంక్. హానరరీ గౌరవ అని చెప్పి, గౌరవంగా ఉన్నటువంటి వాళ్ళకి అందులో వేతనాలు ఇవేమీ చెల్లించకపోవచ్చు. అలాగే అడ్వైజర్ విత్ క్యాబినెట్ ర్యాంక్ అని ఇచ్చినటువంటి వాళ్ళకి విత్ శాలరీస్. దీంట్లో శ్రీ ఎంఏ షరీఫ్, అడ్వైజర్ టు గవర్నమెంట్ మైనారిటీ అఫైర్స్. ఎంఏ షరీఫ్ గారు ఎవరైతే శాసనమండలి చైర్మన్గా పనిచేసి ఉన్నారో గతంలో, వారికి సలహాదారు పదవి ఇచ్చారు విత్ క్యాబినెట్ ర్యాంకు. 2 లక్షల రూపాయలు నెలకి జీతము, అలాగే అలవెన్సెస్ 1,80,500 రూపాయలు, అంటే మొత్తం 3,80,500 రూపాయలు. ఇక శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు, అడ్వైజర్ టు ద గవర్నమెంట్, స్టూడెంట్స్ ఎథిక్స్ అండ్ వాల్యూస్, 2 లక్షల రూపాయలు, అలవెన్సెస్ ఏం లేవు. కానీ చాగంటి కోటేశ్వరరావు గారు ఇప్పటి వరకు కూడా ఒక్క పైసా కూడా ప్రభుత్వం నుంచి తీసుకోలేదు. క్లారిటీ. ఇది మంత్రి లోకేష్ గారే శాసనసభలో కాకుండా బయట చెప్పినటువంటి ఒక సమాధానం. డాక్టర్ నూరి దత్తాత్రేయుడు, అడ్వైజర్ టు గవర్నమెంట్, ప్రివెంటివ్, క్యూరేటివ్ అండ్ అఫోర్డబుల్ క్యాన్సర్ కేర్కి సంబంధించి ఇచ్చినటువంటి దాంట్లో ఈయనకి 2 లక్షల జీతం, 1,80,500 అలవెన్సెస్ కింద పే చేయడం జరుగుతుంది. అలాగే శ్రీ సీతారామాంజనేయ ప్రసాద్, అడ్వైజర్ టు ద గవర్నమెంట్, ఎండోమెంట్స్, 2 లక్షల రూపాయల జీతం, 1,80,500. ఈ సీతారామాంజనేయ ప్రసాద్ గారి నియామకం మాత్రం కాస్త వివాదాస్పదం. బికాజ్ దీని మీదనే గతంలో తెలుగుదేశం ప్రభుత్వం కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, పోరాడారా లేదా అనేది పక్కన పెడితే గౌరవ హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారు దాని మీద చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్సీపీ వారు ఇలాగే ఎండోమెంట్స్కి సలహాదారు అని చెప్పి నియమిస్తే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి వ్యక్తిని, దాని మీద వివాదం నడుస్తోంది. కాబట్టి ఈ 9వ నెంబర్లో కోట్ చేయబడినటువంటి సీతారామాంజనేయ ప్రసాద్, అడ్వైజర్ టు గవర్నమెంట్ ఎండోమెంట్స్ వారికి 3,80,500 చెల్లించడం, ఇది కాస్త వివాదాస్పదం. దీని మీద మళ్ళీ ఒకసారి మాట్లాడుకుందాం. అండ్ 10 శ్రీ పోచంపల్లి శ్రీధర్రావు, అడ్వైజర్ టు గవర్నమెంట్, మాస్ కమ్యూనికేషన్స్, కార్టూనిస్ట్ శ్రీధర్ గారు,
2 లక్షలు ప్లస్ 1,80,500 రూపాయల అలవెన్సెస్ మొత్తం కలిపి ఆయనకి ఇచ్చేది. ఇక అడ్వైజర్స్ శ్రీ ఎం వెంకటేశ్వరరావు, అడ్వైజర్ టు గవర్నమెంట్ వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్, ఆర్ కేటగిరీ ఆఫ్ GOMS నెంబర్ 36, 2 లక్షల జీతం, 1,82,000 అలవెన్సెస్. తదుపరి శ్రీ ఆర్పి ఠాకూర్, IPS రిటైర్డ్, అడ్వైజర్ టు గవర్నమెంట్, AP భవన్, న్యూఢిల్లీ, జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, 2,50,000 జీతము, 1,00,000 రూపాయల అలవెన్స్. శ్రీ అశోక్ కుమార్ జైన్, IFS రిటైర్డ్, అడ్వైజర్ టు గవర్నమెంట్, AP భవన్, న్యూఢిల్లీ, 2.5 లక్షల జీతం, 1,00,000 రూపాయల అలవెన్స్. శ్రీ పి మల్లికార్జునరావు, IFS రిటైర్డ్, 2 లక్షల రూపాయల జీతం, 1,82,000 రూపాయల అలవెన్సెస్. తర్వాత వీరిని మల్లికార్జునరావు గారిని అడ్వైజర్ టు ద గవర్నమెంట్, ఫారెస్ట్ డెవలప్మెంట్ యాక్టివిటీస్. శ్రీ పి నాగేశ్వరరావు, అడ్వైజర్ టు గవర్నమెంట్, IT ప్రాజెక్ట్స్ ఇన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్, 2 లక్షల రూపాయల జీతం, 1,82,000 అలవెన్సెస్. శ్రీ కె అంకారావు, అడ్వైజర్ టు గవర్నమెంట్, ఎఫారెస్ట్రేషన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్, 60,000 జీతం, 1,33,500 రూపాయల అలవెన్సెస్. ఇది B కేటగిరీ ఆఫ్ GOMS నెంబర్ 27, జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వారు. శ్రీ టి విజయ్ కుమార్, IAS రిటైర్డ్, అడ్వైజర్ టు గవర్నమెంట్, అగ్రికల్చర్ అండ్ కోఆపరేషన్ డిపార్ట్మెంట్. వీరికి జీతం 3,03,750 రూపాయలు, అలవెన్సెస్ అంటూ ఏమీ లేవు. డాక్టర్ రవికుమార్ పి వేమూరు, MD, అడ్వైజర్ టు గవర్నమెంట్, APNRT సొసైటీ, 1,25,000 జీతం, 1,52,000 అలవెన్సెస్, A కేటగిరీ. శ్రీ కన్నయ్య నాయుడు, అడ్వైజర్ టు గవర్నమెంట్, వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్, 15,000 పర్ డే విత్ ఎ మంత్లీ క్యాప్ ఆఫ్ 1,50,000. అంటే ఆయన ఎన్ని రోజులు అధికారికంగా వస్తారో దానికి తగ్గట్టుగా 1,50,000 జీతము, మంత్లీ క్యాప్ ఆఫ్ అలవెన్సెస్ యాజ్ పర్ GORT నెంబర్ 397, వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్, 21/11/2024 ప్రకారం. అలాగే మిస్ సీతా శర్మ, అడ్వైజర్ ఫర్ ఇంటర్నేషనల్ స్కిల్లింగ్ అండ్ మొబిలిటీ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ డిపార్ట్మెంట్, 5,00,000 రూపాయలు, కన్సాలిడేటెడ్ పే, 5,00,000 రూపాయలు ఆవిడకి నెలకి పే చేస్తున్నారు. ఇక కన్సల్టెంట్స్ శ్రీ పి వేమన, AP టూరిజం అథారిటీ, 2 లక్షలు. బి సత్యప్రభ, AP టూరిజం అథారిటీ, 2 లక్షలు. శ్రీ డి షాలేం రాజు, PPP ఎక్స్పర్ట్, అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఎక్స్పర్ట్, సీనియర్ లెవెల్, 2,40,000 రూపాయలు ఆయనకి నెలకి. అండ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో వారికి ఇచ్చారు. తర్వాత శ్రీ శోభన్ బాద్గుజర్, మిడ్ లెవెల్ కన్సల్టెంట్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్, 2 లక్షలు. శ్రీ ఎం వంశీకృష్ణారెడ్డి, మిడ్ లెవెల్ కన్సల్టెంట్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్, 2 లక్షలు. శ్రీ సుబ్రహ్మణ్య వివేక్ భార్గవ్ ఓర్గంటి, మిడ్ లెవెల్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్, 1,50,000. శ్రీ ఎం ఆల్ఫోన్స్, టెక్నికల్ కన్సల్టెంట్, వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్, 2,23,221 రూపాయలు. శ్రీ సాయి అరవింద్ ఈశ్వర, జూనియర్ లెవెల్ కన్సల్టెంట్, AP భవన్, న్యూఢిల్లీ, 1,00,000 రూపాయలు. శివం దవే, జూనియర్ లెవెల్ కన్సల్టెంట్, AP భవన్, 1,00,000 రూపాయలు. గౌరవ్ పాండే, జూనియర్ లెవెల్ కన్సల్టెంట్, AP భవన్, న్యూఢిల్లీ, 1,00,000 రూపాయలు. శ్రీ రిషబ్, జూనియర్ లెవెల్ కన్సల్టెంట్, AP భవన్, 1,00,000 రూపాయలు. శ్రీ ఉన్నం అఖిల్ చౌదరి, సీనియర్ లెవెల్ కన్సల్టెంట్ ఇన్ CID AP, 2,40,000 రూపాయలు. ఇది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రభుత్వంలో ఇప్పటివరకు నియమించినటువంటి సలహాదారులు 20 మంది, కన్సల్టెంట్లు 12 మంది లిస్టు. దాంట్లో 5 గౌరవ సలహాదారులు ఉన్నారు. మంతెన సత్యనారాయణ గారు, శ్రీధర్ పనికేర్, KPC గాంధీ, సుచిత్ర ఎల్లా, సతీష్ రెడ్డి. వీళ్ళందరికీ శాలరీ పర్ మంత్ అనేటువంటిది లేదు, అలవెన్స్ లేదు. బట్ విత్ క్యాబినెట్ ర్యాంక్, హానరరీ అడ్వైజర్స్ మాత్రమే వీళ్ళు. ఇది ఉన్నటువంటిది. అన్ని సామాజిక వర్గాలకి ఒక్కొక్క సలహాదారు, మళ్ళీ వీళ్ళందరికీ పైన ఇంకొక సలహాదారు, సర్వసామాజిక వర్గ సలహాదారు, ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ మళ్ళీ శాంతాడవుద్ది. కాబట్టి అంత అవసరం లేదు. అలాగైతే డెఫినెట్గా లేదు. మరి ఆ రోజు వాళ్ళకి పేమెంట్లు ఎలా ఉన్నాయి అనేది యాజ్ పర్ ద జీవోస్ ఇప్పటికీ కూడా కోర్టుల్లో కేసులు ఉన్నాయి. సజ్జల రామకృష్ణారెడ్డికి ఏ విధంగా క్యాబినెట్ ర్యాంక్ ఏ విధంగా కల్పించారు, పే ప్యాక్ ఏముంది, వారు ఏం చేస్తారు అనేటువంటి దాని మీద ఎక్కడ ఇది లేదు. అలాగే వారు ఏమైనా మంత్రులతోటి, మిగతా వాళ్ళతోటి సమీక్షా సమావేశాలు, అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించవచ్చా అంటే దాని మీద కూడా ఆన్సర్ లేదు. ఇవన్నీ కేసు వివరాల్లోనే ఇంకా కోర్టులో మూలుగుతూ ఉన్నాయి. కానీ ఈ గవర్నమెంట్లో ఉన్నటువంటి పారదర్శకంగా ఉన్నటువంటి దాంట్లో ఇవి క్లియర్గా ఉన్నటువంటిది. బట్ ఇందులో కూడా మనకు ఉన్నటువంటి ఒకే ఒక్క వివాదం, ఆల్రెడీ కోర్టులో దాని మీద గతంలో మాట్లాడున్నాం. కాబట్టి ప్రభుత్వం సరి చేసుకోవాల్సినటువంటిది ఈ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్కి సలహాదారు అనేటువంటి దాని మీద న్యాయ నిపుణులు సలహా తీసుకోవడం మాత్రమే కాదు, ప్రజాభిప్రాయం కూడా ఒకసారి తెలుసుకోవాలి. ఇదండి లిస్టు. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.